South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. స్పిరిచువల్ జర్నీలో సాగుతుంది కాబట్టి ఎలా అనిపించింది ఈ జర్నీ? నాలో నాకు మార్పు కన్నప్ప కృష్ణంరాజు గారి సినిమాలన్నింటిలో ఒక ఐకానిక్ ఫిల్మ్ అనమాట. బట్ అది డివోషనల్ ఆస్పెక్ట్ లో వచ్చింది. బట్ ఒక ఆయన అన్నారనమాట, ఇది డివోషనల్ గా చూడకూడదు, హిస్టారికల్ ఆస్పెక్ట్ లో చూడాలని చెప్పి చాలా బలంగా చెప్పారు. అండ్ ప్రపంచానికి తిన్నడిని పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఆయనే మన హీరో మంచు విష్ణు గారు. మాట్లాడారు. హై సార్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం జర్నీ ఎలా ఉందని అడుగుతారు అందరూ. బట్ ఇది ఒక డివైన్ జర్నీ, ఒక స్పిరిచువల్ జర్నీలో సాగుతుంది కాబట్టి ఎలా అనిపించింది ఈ జర్నీ? వ్యక్తిగా నేను ఈ కన్నప్ప చేసేటప్పుడు నాలో నాకు మార్పు నేనే చూసుకున్నాను. అండ్ ప్లస్ ఈ 12 జ్యోతిర్లింగాలు తిరిగే యాత్ర మొదలెట్టా. ఇప్పటికి 5 అయ్యాయి. నెగటివిటీ పోయింది నాకు. పక్క వాళ్ళపైన నెగటివిటీ కానీ, అంటే ఫోర్స్డ్ నెగటివిటీగా, అంటే చెడు ఆలోచించాలన్నా కూడా కర్మ వాళ్ళే పోతారు, మనకెందుకు, అంతా శివుడు చూసుకుంటాడు అన్న మైండ్ సెట్లో ఉన్నా నేను. సో వ్యక్తిగా ప్రాబబ్లీ అప్పుడున్న విష్ణు వేరే, ఈ కన్నప్ప విష్ణు వేరే. సో యాక్చువల్లీ ఇది హిస్టారికల్ ఆస్పెక్ట్ లో చూపిస్తున్నారు ఇప్పుడు మీరైతే. అంటే కొంచెం కమర్షియల్ గా కనిపిస్తుంది, కమర్షియల్ సినిమా లాగా. అంటే ఇప్పుడు జనరేషన్ కి బాగా అర్థం అవ్వాలని చెప్పి ఆ కైండ్ ఆఫ్ డిజైన్ ఉందా? ఇప్పుడు అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఓన్లీ మన తెలుగు కొంతమంది, అందరూ తెలుగు కొంతమంది సోషల్ మీడియాలో ఇది కమర్షియలా, ఇది డివోషన్ అని అడుగుతారే. ఒరిజినల్ భక్త కన్నప్ప ఎంతమంది చూశారు? దాంట్లో అది కరెక్ట్ గా గుర్తుపెట్టుకుంటే పౌరాణికం ఎంతవరకు ఉంది దాంట్లో. దాని తర్వాత కన్నప్ప కథ ఏంటి, దాని తర్వాత తనకి తన వైఫ్ ఉన్న రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళ గూడెలో ఉన్న డ్రామా ఏంటి, దాని తర్వాత ఎంతమందికి రావు గోపాలరావు గారి క్యారెక్టర్ గుర్తుంది, అక్కడ గుళ్ళో నగలు దొంగతనం చేసి వేసకి ఇచ్చేసే క్యారెక్టర్ ఎంతమందికి గుర్తుంది. అప్పుడు అది కమర్షియల్ కాదా? సో ఇప్పుడు తిన్నడు కథ ఎక్కడ మొదలవుద్ది, ఎక్కడ ఎండ్ అవుద్ది, అంటే ఎలా? తిన్నడు ఇప్పుడు మనందరికి తెలిసింది, ఒక నాస్తికుడు దేవుడు భక్తుడు అయ్యాడు. కానీ ఇతను ఎందుకు నాస్తికుడుగా ఉన్నాడు, ఎందుకు చిన్న వయసులోనే నాస్తికుడుగా మారాడు అనేది అది ఒక ఊహాగానం. ఆ కథ తెలియదు, ఎవరికి తెలియదు. కానీ చూచాయిగా కొన్ని ఎపిసోడ్స్ తెలుసు, కానీ అన్ని తెలియదు. ఈ సినిమాలో మాత్రం, మన ఈ కన్నప్పలో మాత్రం దూర్జటి గారు రాసిన కావ్యం ప్రకారం నాదనాథుడు, కన్నప్ప వాళ్ళ నాన్న, తిన్నడు వాళ్ళ నాన్న, తిన్నడు, కన్నప్ప పేరు తిన్నడు, ఆ తిన్నడు అనే పేరు, ఇవన్నీ మనం హిస్టారికల్ రెఫరెన్సెస్ లోనే తీసుకుంటాం. సో బడ్జెట్ అయితే 100 to 150 అని అనుకున్నారు స్టార్టింగ్, బట్ ఇప్పుడు 200 క్రాస్ అయిందని చెప్పి మేము వింటున్నాం అనమాట. సో బడ్జెట్ అయితే క్రాస్ అయిందని అర్థమైంది మాకు. మేము క్రాస్ అయిందా లేదా అని క్రాస్ చెక్ చేయట్లేదు. బట్ దాని గురించి ఏం ఫీల్ అవుతున్నారు అసలు? గుండెలో రైలు పెరుగుతున్నాయి, గుండెలో రైలు పెరుగుతున్నాయి. అది ఇప్పుడు ఏప్రిల్ 25వ తేదీన అంతా శివలీలే, అది అంతా బాగా జరుగుతుందని నమ్మకంగా మాకు చాలా ధైర్యంగా ఉన్నాం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. ఓకే, సో అప్పట్లో రెబల్ స్టార్ తీసిన సినిమా. సో నెక్స్ట్ జనరేషన్ ఏమనుకుంటారు, ఫ్యామిలీ లెగసీ ఈ రెబల్ స్టార్ తీయాలని అనుకుంటారు. బట్ ప్రభాస్ గారు మీ సినిమాలో క్యామియో యాక్ట్ చేయడం అనేది ఎలా ఉందంటే, మేమిద్దరం బ్రదర్స్ లాంటి వాళ్ళు, నేను తీస్తే ఏంటి, నా బ్రదర్ తీస్తే ఏంటి అన్నట్టు ఆ కైండ్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇస్తుంది. మీ రిలేషన్ అసలు ఒరిజినల్ గా ఎలా ఉంటుంది? మేము ఒక తల్లిదండ్రులు పుట్టలేదు, కానీ మేమిద్దరం బ్రదర్స్. దట్స్ మై టేక్ ఆన్ ద రిలేషన్షిప్ విత్ ప్రభాస్ ఇస్ దట్ హీ ఈజ్ మై బ్రదర్. చూడండి, ఈ రోజుల్లోనే తోడబుట్టిన వాళ్ళే ఎదురు తిరిగేటప్పుడు, తోడబుట్టిన వాళ్ళే తన భేదం అది చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడే రోజుల్లో ఇన్ జనరల్ చెప్తారు. కేవలం
నాన్నగారి పైన ఉన్న గౌరవంతో ప్రేమతో ఆయన ఈ పాత్ర చేశారు. సో నేను ఎవరికైనా మా తల్లిదండ్రులకైనా నేను ఎవరికి రుణపడలేదు. అలాగే నేను ప్రభాస్కి రుణపడను. అతను చేయాల్సిన అవసరం లేదు కానీ చేశాడు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్. అండ్ మీ కష్టాన్ని మేము గుర్తించాం అంటే ఏంటంటే బేసికల్లీ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు, పెళ్లికి ముందు, బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మీరు ఫాదర్ ఆఫ్ 4 kids. ఈ టైంలో మీరు మీ కష్టం కనిపిస్తుంది మాకు స్క్రీన్ మీద. మీరు డైట్ అవ్వడం, మీ మెయింటైన్ లుక్, ఇదంతా అసలు ఈ కష్టం గురించి చెప్పండి, మేము గుర్తించాం కాబట్టి అడుగు. కష్టం ఏం లేదండి. ఐఎమ్ జస్ట్ డూయింగ్ ఇట్ యాజ్ ఇట్ ఇస్. ప్రతిదానికి వన్స్ మీరు దేనికైనా ఒకసారి మైండ్ ఫిక్స్ చేస్తే, ఎవరైనా సరే మీరు కూడా ఇది కావాలని మీరు కానీ ఫిక్స్ అయితే మైండ్, అది సాధించడం ఈజీ. ఏదైనా సాధించవచ్చు. బట్ యూ హ్యావ్ టు ఫిక్స్ యువర్ మైండ్ అండ్ యువర్ గోల్ అండ్ దానికి డిసిప్లిన్. సో ఫైనల్లీ సార్, ఓటీటీకి ఇంకా అవ్వలేదని విన్నాం. అంటే సినిమా మీద మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండి రిలీజ్ తర్వాత అయితే ఇంకా బాగుంటుంది అనే ఆలోచన అలాగే లేదు. బిజినెస్ ఇప్పుడు దీనికి ముందు బిజినెస్ జరిగేది వేరే విధంగా జరిగేది. ఇప్పుడు ఈ సినిమాతో ఇంత బడ్జెట్స్ తో బిజినెస్ నేర్చుకుంటున్నాను. ఇప్పుడు బిజినెస్ అంతా ఏదో ఒక ఎక్స్టర్నల్ కంపెనీకి ఇచ్చాం, వాళ్ళు చూసుకుంటున్నారు అంతా. అన్ని సేల్స్, దాన్ని సేల్స్ కంపెనీ అంటారు. ఆ సేల్స్ కంపెనీ చూసుకుంటుంది ఆల్ సేల్స్. సో వాళ్ళన్నీ అమ్మి పెడుతున్నారు. సో ఫైనల్ ఐ విష్ యూ ఆల్ సక్సెస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యూబుల్.